హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు తెలుగు టెక్ కార్నర్. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయే ముందు నాకు చిన్న రిక్వెస్ట్. ఒకవేళ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి మన ఛానల్లో ఉన్న కంటెంట్ అయితే చెక్ చేయండి. మెయిన్గా ప్లేలిస్ట్లో అన్నోన్ టెక్ ఫ్యాక్ట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది అనమాట. ఆ ప్లేలిస్ట్లో కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. ఆ వీడియోస్ని ఒకసారి మీరు చూసే మీరు టెక్నాలజీ గురించి చాలా తెలియని ఫ్యాక్ట్స్ అయితే నేర్చుకోగలరు అనమాట. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఆ వీడియోస్ అనేవి. ఆ వీడియోస్ మీకు యూట్యూబ్లో అసలు ఎక్కడ దొరకవు అనమాట. అట్లాంటి టెక్నాలజికల్ ఫ్యాక్ట్స్ కానీ తెలుగులో అయితే అసలు వాటికి సంబంధించిన వీడియోస్ కూడా ఉండవు అనమాట. అందుకని అట్లాంటి కంటెంట్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఎయిర్టెల్ బ్లాక్ గురించి మన తెలిసిందే. లాస్ట్ ఇయర్ మేబీ ఈ టైంకి అనుకుంటాను షేర్ చేశారు. ఎయిర్టెల్ బ్లాక్ గురించి మీకు తెలియకపోతే నేను ప్రీవియస్గా ఆల్రెడీ 1 year బ్యాక్ వీడియో చేశాను. దాని ఇంట్రడక్షన్ అసలు ఎయిర్టెల్ బ్లాక్ ఎట్లా ఇవన్నీ అని చెప్పేసి. వీడియో మీకు చూడకపోతే నేను పైన ఇక్కడ కార్డ్స్ వదిలేస్తాను, అక్కడి నుంచి అయితే ఒకసారి అయితే చూడండి. వాళ్ళు ఎయిర్టెల్ బ్లాక్ లాస్ట్ టైం వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు మనకి లిమిటెడ్ ప్లాన్స్ తెచ్చారనమాట. అంటే 3 or 4 మేబీ నాకు తెలిసి 3 plans అనుకుంటా. 3 plans తెచ్చినట్టున్నారు. అది కూడా బేసిక్ ప్లాన్ మీకు 998 రూపీస్ నుంచి అయితే తెచ్చారు. అంటే మీకు దాదాపు 1000 రూపీస్ నుంచి అయితే తెచ్చారు. కానీ ఇప్పుడు అంటే ఇప్పుడే ప్లాన్స్ మార్చేది. అలాంటి ప్లాన్స్ మార్చి 2-3 months అయితే అవుతుంది. ఇప్పుడు ప్లాన్స్ అనేవి ఈ ఇయర్ మనకు కొత్త కొన్ని అయితే తెచ్చారనమాట. బడ్జెట్లో మనకి మెయిన్గా బడ్జెట్లో చాలా మంచి ప్లాన్స్ అయితే తెచ్చారు. మనకి బడ్జెట్లో మనకి అఫోర్డ్ చేయగల ప్లాన్స్ అండ్ ఆ బడ్జెట్ తగ్గ వాటికి సంబంధించిన వర్తి అయిన కనెక్షన్స్ కానివ్వండి. కొన్ని ఆఫర్స్ కానీ మనకైతే ఈసారి ఇచ్చారనమాట. లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఒకసారి నేను కేవలం ప్లాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ప్లాన్స్ కొన్ని చాలా ఎక్కువ ఉన్నాయి. ప్లాన్స్ కొన్ని దాదాపు 5-6 plans అయితే ఉన్నాయి. ప్లాన్స్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా నేను ఎవరికైతే చూడండి. ఫ్రెండ్స్, ఒకసారి మనం ఎయిర్టెల్ బ్లాక్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వద్దాం. ప్లాన్స్ చూడాలి కాబట్టి వీటన్నీ నేను చెప్పాను కదా. ప్రీవియస్ వీడియోలో అక్కడైతే చెక్ చేయండి వీటి ఇంట్రడక్షన్ మొత్తం. ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్లాన్స్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఫస్ట్ మనం ప్లాన్స్ అనేది లాస్ట్ టైం కంటే చెప్పాను కదా, ప్లాన్స్ కొద్దిగా పెంచారు వీళ్ళు. బేసిక్ ప్లాన్స్ కూడా పెంచారు. ఫస్ట్ బేసిక్ ప్లాన్ వచ్చేసి ఎయిర్టెల్ బ్లాక్ 699 రూపీస్ ప్లాన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, మనకి ఇది లాస్ట్ టైం వచ్చేసి సేమ్ బేసిక్ ప్లాన్ వచ్చేసి 998 రూపీస్, కానీ ఇప్పుడు వచ్చేసి వాళ్ళు 699 రూపీస్కి అయితే మార్చారు. ఒకసారి ఇందులో మనకి ఏమేమి వస్తున్నాయి ఒకసారి చూద్దాం. ఇందులో మనకి ఫైబర్ ప్లస్ ల్యాండ్లైన్ ఒక కనెక్షన్ వస్తుంది అండ్ మనకి డిటిహెచ్ అనే ఒక కనెక్షన్ వస్తుంది అనమాట. ఫైబర్ ప్లస్ ల్యాండ్లైన్ అంటే మనకి ఇంటర్నెట్, అంటే మనకి ఫైబర్ నెట్, మన బ్రాడ్బ్యాండ్ వైఫై అనుకోండి. వైఫై ప్లస్ ల్యాండ్లైన్ ఒక కనెక్షన్ అండ్ డిటిహెచ్ వచ్చేసి ఒక కనెక్షన్ అనమాట. ఫైబర్ వచ్చేసి మీకు ఈ ప్లాన్లో మీకు అప్ టు 40 Mbps స్పీడ్ వరకు అయితే వస్తుంది అనమాట. 40 Mbps అంటే డౌన్లోడ్ స్పీడ్ మీకు 40 Mbps వరకు అయితే వస్తుంది. అండ్ ప్లస్ ల్యాండ్లైన్ ల్యాండ్లైన్ కనెక్షన్ కూడా మీకు ఈ ప్లాన్ అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. ల్యాండ్లైన్ వచ్చేసి మీకు అన్లిమిటెడ్ కాల్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి 699 రూపీస్లో ఇది ఒక సైడ్. అండ్ డిటిహెచ్, ఈ 699 ప్లాన్లో ఇంకోటి మనకి డిటిహెచ్ కూడా ఉంది. డిటిహెచ్ వచ్చేసి మీకు అప్ టు 300 రూపీస్ వర్తి అయిన టీవీ ఛానల్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు అనమాట. అంటే 300 రూపీస్ వరకు మీకు కాస్ట్ వరకు టీవీ ఛానల్స్ మీరు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా మీకు ఇందులో కొన్ని మీకు ఓటీటీ యాప్స్ కూడా యాక్సెస్ అయితే చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఒకటి అండ్ మీకు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్తో పాటు ఇంకొన్ని చిన్నవి యాప్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న యాప్స్ అవి. ఇందులో ఓవరాల్గా చెప్పాలంటే మనకి ఇందులో 3 కనెక్షన్స్ అని చెప్పుకోవచ్చు. ల్యాండ్లైన్ కూడా ఇచ్చారు కాబట్టి ఫైబర్ ప్లస్ ల్యాండ్లైన్ అన్నారు కాబట్టి మీకు 3 కనెక్షన్ అనుకోవచ్చు. ఇది బేసిక్ ప్లాన్ అనమాట. ఎవరైతే బేసిక్ ప్లాన్ కావాలనుకుంటున్నారో అన్ని మీ ఇంట్లో ఒకవేళ ఎయిర్టెల్ ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాన్ అనమాట. అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి, మీకు ఏరియా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఎయిర్టెల్ అనేది అన్ని ఏరియాస్లో ఇంకా ఎక్స్టెండ్ అయితే కాలేదు. ఎక్స్టెండ్ టైం పట్టింది. ఇక్కడ మీకు సెలెక్ట్ యువర్ సిటీ అనే దాని మీద మీ సిటీ సెర్చ్ చేసి చూసుకోండి. గుర్తుపెట్టుకొని కొద్దిగా అర్బన్ ఏరియాస్లో మాత్రమే అవైలబిలిటీ అయితే ఉంది ఇది. అన్ని రూరల్ ఏరియాస్లో అయితే అవైలబిలిటీ అయితే లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది వచ్చేసి ఫస్ట్ ప్లాన్ అనమాట. సెకండ్ ప్లాన్ వచ్చేసి మనకి 1099. సెకండ్ ప్లాన్ వచ్చేసి మనకి 1099 రూపీస్ అనమాట. ఇక్కడ మనకి కాస్ట్ వైజ్గా అయితే వీళ్ళు ప్లాన్స్ అయితే ఇవ్వలేదు. వీరికి గజిబిజిగా ప్లాన్స్ అయితే ఇచ్చారు. నేను కూడా అంతే చెప్తాను, కొద్దిగా అడ్జస్ట్ అయితే చేసుకోండి. 1099 రూపీస్ ప్లాన్ అనమాట. ఇది కూడా కొత్త ప్లాన్, లాస్ట్ టైం అయితే లేదు ఈ ప్లాన్. ఇందులో మనకి ఒకసారి చూస్తే ఇందులో సేమ్ అదే టైప్ ఆఫ్ కనెక్షన్ దీనికి కూడా, కాకపోతే ఇందులో కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. ఇది కూడా ఫైబర్ ప్లస్ ల్యాండ్లైన్ అండ్ డిటిహెచ్. ఫైబర్ ప్లస్ ల్యాండ్లైన్ అనే దాంట్లో మనకి ఇంటర్నెట్, ఫైబర్ అంటే ఏంటిది చెప్పా కదా, బ్రాడ్బ్యాండ్ అని. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ఇందులో మనకి 200 Mbps వరకు అయితే వస్తుంది అనమాట. ల్యాండ్లైన్ యాజ్ యూజువల్గా అన్లిమిటెడ్ అనమాట. మన ప్రీవియస్ దాంట్లో 40 Mbps వరకు స్పీడ్, ఫైబర్ వచ్చేసి ఇందులో మనకి 200 Mbps అనమాట. అండ్ డిటిహెచ్ వచ్చేసి ఇందులో మనకి 350 రూపీస్ వరకు వర్త్ అయ్యే టీవీ ఛానల్స్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఇందులో కేవలం 300, ఇందులో వచ్చేసి మనకి 350 రూపీస్ అనమాట. అండ్ ఇందులో మనకి ఒక ఎక్స్ట్రా ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా మనకి ఇందులో ఫ్రీ అయితే ఇస్తున్నారు. అది వచ్చేసి అమెజాన్ ప్రైమ్ అనమాట. లాస్ట్ దాంట్లో లేదు, ఇందులో అయితే ఉంది. ఇది వచ్చేసి నెక్స్ట్ బడ్జెట్ ప్లాన్, మంచి ప్లాన్ అనమాట ఇది. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి 849 రూపీస్ ప్లాన్ అనమాట. 699 తర్వాత ఇదే తక్కువ ప్లాన్. అండ్ ఒక్కసారి ఇందులో మనం చూసుకుంటే ఇందులో కూడా మనకి 2 types ఆఫ్ కనెక్షన్స్ అయితే
త్రీ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఫైబర్ ప్లస్ ల్యాండ్ లైన్ ఒకటి అండ్ పోస్ట్ పెయిడ్ ఒకటి అనమాట. ఇందులో డిటిహెచ్ అయితే లేదు. సో ఫైబర్ ప్లస్ ల్యాండ్ లైన్ అంటే ఫైబర్ వచ్చేసి మనకి ఫస్ట్ బేసిక్ ప్లాన్లో ఎంత అయితే స్పీడ్ ఇచ్చారు 40 MBps. సో ఇందులో కూడా మనకి 40 MBps స్పీడ్ అయితే ఇచ్చారు. అండ్ గైస్ మీకు డౌట్ రావచ్చు, 40 MBps స్పీడ్ అంటే మనకి మనకి ఇంటర్నెట్ FUP లిమిట్ లేదా? సో అంటే ఇంటర్నెట్ అన్లిమిటెడ్ అంటే ఎస్, ఇంటర్నెట్ వచ్చేసి అన్లిమిటెడ్ అప్ టు 40 MBps అనమాట. సో అది అండ్ ల్యాండ్ లైన్ కూడా మనకి ఈ ప్లాన్లో మనకి అన్లిమిటెడ్ అనమాట. అండ్ పోస్ట్ పెయిడ్, సో పోస్ట్ పెయిడ్ అంటే మన ఫోన్లోంచి కాల్స్ మాట్లాడటానికి. సో ల్యాండ్ లైన్ వేరు, సో మన పోస్ట్ పెయిడ్ మన ఫోన్లోంచి కాల్స్ మాట్లాడటం వేరు కాబట్టి సో ఈ ప్లాన్లో పర్టికులర్ ప్లాన్లో పోస్ట్ పెయిడ్ మనకి 75 GB కూడా ఇస్తున్నారు. సో అంటే మీకు మొబైల్ డేటా మీకు 75 GB అండ్ మీకు అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఈ 849 ప్లాన్లో గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు OTT ప్లాట్ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ మనకి డిజ్నీ ప్లస్ హాట్స్టార్. సో ఫస్ట్ 3 ప్లాన్స్ అయితే ఇవన్నమాట. సో గైస్ నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి 1098 రూపీస్ ప్లాన్. సో ఇందాక మీరు 1099 ప్లాన్ చూసారు. సో ఇప్పుడు ఇది వచ్చేసి 1098 రూపీస్ ప్లాన్ అనమాట. సో ₹1 తక్కువ అది దానికంటే ఇది. సో ఒక్కసారి కానీ మనకి చాలా చేంజెస్ అయితే ఉన్నాయి వీటి ప్లాన్స్ కరెక్షన్స్లో. ఒకసారి ఇందులో మనం చూస్తే ఫైబర్ ప్లస్ ల్యాండ్ లైన్ ఒకటి ఉంది అండ్ పోస్ట్ పెయిడ్ ఒకటి ఉంది అనమాట. సో ఫైబర్ ప్లస్ ల్యాండ్ లైన్లో మనకి ఈ ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసి 100 MBps వరకు అయితే ఉంటుంది. అండ్ ల్యాండ్ లైన్ వచ్చేసి మనకి యాజ్ యూజువల్ అన్లిమిటెడ్ కాల్స్ అనమాట. సో గైస్ ఈ ప్లాన్ ఇందాక 899 ప్లాన్ నాకు తెలుసు మ్యాక్సిమం అంత నా ఉద్దేశంలో నాకైతే ఈ ప్లాన్స్ అంతగా నచ్చలేదు. ఎందుకంటే మనకి ల్యాండ్ లైన్లో అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి, మనకి మొబైల్లో కూడా అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి కాబట్టి ఐ థింక్ ఇట్స్ నాట్ అది యూజ్లెస్ అని నేను అనుకుంటున్నాను. సో మనకి డిటిహెచ్ వస్తే కొద్దిగా బెటర్ నా ఉద్దేశం. కానీ వీళ్ళు ప్లాన్స్ అన్ని టైప్లో ఇవ్వాలి కాబట్టి ఈ ప్లాన్ అయితే ఇచ్చారనమాట. సో ఇంకా మన ఈ ప్లాన్లో డీటెయిల్గా చూస్తారు. సో ఇందులో మనకి పోస్ట్ పెయిడ్ వచ్చేసి 75 GB వరకు ఉంది అండ్ మన మొబైల్ నుంచి అన్లిమిటెడ్ కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. అండ్ ఇందులో కూడా మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ప్లాన్ అయితే సబ్స్క్రిప్షన్స్ అయితే మనకి అయితే ఇస్తారనమాట. ఇది వచ్చేసి 4th ప్లాన్. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి 1599 రూపీస్ ప్లాన్ అనమాట. సో ఒక్కసారి దీని కనుక మనం చూస్తే సో ఇందులో మనకి ఫైబర్ ప్లస్ ల్యాండ్ లైన్ ఒకటి ఇచ్చారు, డిటిహెచ్ అయితే ఒకటి ఇచ్చారనమాట. సో ఫైబర్ ప్లస్ ల్యాండ్ లైన్ వచ్చేసి సో మనకి ఫైబర్ వచ్చేసి మనకి అప్ టు 300 MBps స్పీడ్ వరకు అయితే ఇచ్చారు. సో ఇది స్పీడ్ పెంచారు ఇందులో మనకి. ఇందాక దాంట్లో 100, ఇందులో 300. అండ్ ల్యాండ్ లైన్ వచ్చేసి యాజ్ యూజువల్గా అన్లిమిటెడ్ కాల్స్. అండ్ డిటిహెచ్ వచ్చేసి మీకు అప్ టు 350 రూపీస్ వర్త్ టీవీ ఛానల్స్ అయితే మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి OTT ప్లాట్ఫామ్స్ కొద్దిగా ఇందాక వాటితో పోల్చుకుంటే మనకి నెట్ఫ్లిక్స్ కూడా ఇచ్చాడు అనమాట. ప్రైమ్, హాట్స్టార్ అండ్ నెట్ఫ్లిక్స్ అండ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ మీకు ప్రతి ప్లాన్లో అయితే ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని చిన్న OTT ప్లాట్ఫామ్స్ 12 అయితే ఉన్నాయి. సో అవి కూడా అయితే ఇస్తాయి. వచ్చేసి 5th ప్లాన్. సో గైస్ నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి 899 రూపీస్ ప్లాన్ అనమాట. సో ఈ 899 రూపీస్ ప్లాన్ గురించి ఒకసారి మనం చూస్తే సో ఇందులో మనకి ఫైబర్ అయితే లేదనమాట. అంటే మనకి ఇంటర్నెట్ అనేది లేదు, జస్ట్ కేవలం పోస్ట్ పెయిడ్ అండ్ డిటిహెచ్ అంటే మీకు కాల్స్ అండ్ డిటిహెచ్ అని చెప్పుకోవచ్చు. సో పోస్ట్ పెయిడ్లో వచ్చేసి మనకి మీ మొబైల్ డేటా మీకు 105 GB అయితే ఇస్తారు అండ్ అన్లిమిటెడ్ కాల్స్ అనమాట. అండ్ ఇందులో మీకు ఏంటంటే ఒక 2 సిమ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. మీకు 1 రెగ్యులర్ సిమ్ ప్లస్ 1 ఫ్రీ యాడ్ ఆన్ సిమ్. సో మేబీ ఫ్రీ యాడ్ ఆన్ సిమ్ అంటే ఐ థింక్ వాళ్ళు ఏదో ఒక ప్రీ ప్లాన్తో ఒకటి ఫస్ట్ టైం కాబట్టి సో ఒక మీకు ఏదైనా ప్లాన్ ఎక్స్టర్నల్గా ఒక సంథింగ్ ప్లాన్స్ ఉంటుంది చూసారు 699 ప్లాన్స్ అని మీకు మొబైల్ రీఛార్జ్. సో ఆ ప్లాన్ ఒకటి ఇచ్చేసి అండ్ ఇంకో ఎక్స్ట్రా ఒక సిమ్ అయితే ఇస్తారనమాట. సో ఐ థింక్ అది ఒక యూజ్లెస్ అనమాట. సో వాళ్ళు ఎందుకు ఇచ్చారో వాళ్ళకైతే తెలియదు. సో అండ్ డిటిహెచ్ వచ్చేసి మనకి 350 రూపీస్ వర్త్ ఛానల్స్ అయితే ఇస్తున్నారు. అండ్ OTT ప్లాట్ఫామ్స్ అమెజాన్ ప్రైమ్ అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ అనమాట. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి 1799 రూపీస్ ప్లాన్ అనమాట. సో ఒక్కసారి దీని గురించి మనం చూస్తే ఇలా మనకి ఫైబర్ ప్లస్ ల్యాండ్ లైన్ అండ్ పోస్ట్ పెయిడ్ అయితే ఇచ్చారు, డిటిహెచ్ అయితే ఇవ్వలేదు మనకి. సో ఫైబర్ ప్లస్ ల్యాండ్ లైన్లో మనకి ఇంటర్నెట్ వచ్చేసి మనకి 200 MBps స్పీడ్ వరకు అయితే ఉంటుంది. గాయస్ గుర్తుపెట్టుకోండి, ఫైబర్ అంటే మనకి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనమాట. సో ల్యాండ్ లైన్ వచ్చేసి యాజ్ యూజువల్ అన్లిమిటెడ్ కాల్స్. అండ్ పోస్ట్ పెయిడ్ వచ్చేసి మన సిమ్లో 190 GB అయితే ఇస్తున్నారు అండ్ అన్లిమిటెడ్ కాల్స్. అండ్ యాజ్ యూజువల్ ఇందాక చెప్పినట్టే మనకు ఒక నార్మల్ సిమ్ అండ్ 3 ఫ్రీ యాడ్ ఆన్ సిమ్ అంటే ఏదో ఒక ప్లాన్ వేసి మనకి సిమ్ అయితే ఇస్తారనమాట. సో వీళ్ళు ప్లాన్ ఇస్తున్నారు కానీ ఫ్రీ యాడ్ ఆన్ సిమ్ అంటే గైస్ నాకు ఫుల్గా డీటెయిల్స్ అయితే తెలీదు. సో ఫుల్ డీటెయిల్స్ నేను కనుక్కొని మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేసి అయితే పెడతాను అనమాట. సో ఈ ఫ్రీ యాడ్ ఆన్ సిమ్స్ అంటే ఏంటని చెప్పేసి. సో ఇందులో మనకి ఇంకా అమెజాన్ ప్రైమ్ వీడియో అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఇంకొన్ని OTT ప్లాట్ఫామ్స్ మనకైతే ఇచ్చారనమాట. సో గైస్ లాస్ట్ ప్లాన్ వచ్చేసి 2299 రూపీస్ ప్లాన్. ఇదే ద బెస్ట్ ప్లాన్ అనమాట ఇప్పుడున్న ఎయిర్టెల్ బ్లాక్ ప్లాన్లో. ఇందులో మనకి 4 కనెక్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇందాక నేను చెప్పిన 1799 ప్లాన్లో కూడా 4 కనెక్షన్స్ అండ్ ఇది కూడా మనకు 4 అనమాట. ఒకసారి ఇందులో మనం చూసుకుంటే మనకి ఇలా ఫైబర్ ప్లస్ ల్యాండ్ లైన్ అయితే మనకి ఫస్ట్ కనెక్షన్ అండ్ ఇది వచ్చేసి మనకి 300 MBps మనకి ఫైబర్ స్పీడ్ అయితే ఉంటుంది. అండ్ ల్యాండ్ లైన్ వచ్చేసి అన్లిమిటెడ్ కాల్స్ యాజ్ యూజువల్గా. అండ్ పోస్ట్ పెయిడ్ వచ్చేసి మనకి ఇందులో 240 GB వరకు ఇస్తున్నారు మొబైల్ డేటా. గుర్తుపడి చాలా ఎక్కువ అయితే ఇస్తున్నారు, 240 GB వరకు అయితే ఇస్తున్నారు.
అండ్ మనకి అన్లిమిటెడ్ కాల్స్ అయితే ఇస్తున్నారు అండ్ తెలిసిన విషయం కదా పోస్ట్ పెయిడ్ అండ్ ఒక రెగ్యులర్ సిమ్ అండ్ 3 ఫ్రీ యాడ్ ఆన్ సిమ్స్ అనమాట. అండ్ డిటిహెచ్ వచ్చేసి మనకి 350 వర్త్ టీవీ ఛానల్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనకు తెలిసిందే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అండ్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఇంకొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో గైస్ ఓవరాల్ గా మనకి 8 ప్లాన్స్ అయితే ఇచ్చారనమాట. సో లాస్ట్ టైం మేబీ నథింగ్ 3 or 4 ప్లాన్స్ అయితే ఉన్నాయి లాస్ట్ ఇయర్. ఇప్పుడు 8 ప్లాన్స్ అయితే ఇచ్చారనమాట. సో మనకు నచ్చిన ప్లాన్ అయితే తీసుకోవచ్చు హ్యాపీగా. సో ఫ్రీ యాడ్ ఆన్ సిమ్స్ అంటే నేను కింద నేను తెలుసుకొని కింద కామెంట్స్ లో పింగ్ చేసి అయితే పెడతాను. సో ఇది గైస్ ఈ వీడియో. సో వీడియో నెక్స్ట్ వీడియో డెఫినెట్ లైక్ చేయండి. సో చెప్పాక ప్లేలిస్ట్ లో ఒకసారి వీడియోస్ చెక్ చేయండి. సో టెక్నాలజీ సంబంధించిన మంచి వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటాను. సో అలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ కొన్ని మళ్ళీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై నౌ.